ఒసామా బిన్ లాడెనా, లేకపోతే ఫేమస్ టెర్రరిస్ట్ అయినావన్నా, లేకపోతే ఎవరైనా దొరకకుండా ఉండడానికి, లేకపోతే విదేశీ టెర్రరిస్టా? పక్కనే కరీంనగర్లో ఉన్నాడు, 5 రోజుల నుంచి దొరకలేడు. ఇలా హైదరాబాద్ నగరం అంతా పోస్టర్లు వేసింది ఎవరో, వీడు ఎక్కడున్నా దొరకబట్టి ఇవ్వండి అని చెప్పి. వీళ్ళ నాయన్నేమో బాజాప్తా కరీంనగర్లో మీటింగ్ పెడుతున్నాడు, జై శ్రీరామ్ జై హనుమాన్. నేను నిన్న కూడా మేము అడిగినా, అయ్యా జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమాన్, మేము కూడా జై శ్రీరామ్ జై హనుమానే, మా వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఈ బాధితులు కూడా హిందువులే, మేమందరం కూడా హిందువులమే. మీరు ఆనాడు సీతమ్మ తల్లిని రావణుడు చెరబడితే హనుమంతుడు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై లంకకు పోయి వానర సైన్యాన్ని తీసుకుపోయి సీతమ్మ తల్లిని ఆ చెర నుంచి విడుదల చేసిండు. అంత గొప్ప మహనీయుడు. పరస్త్రీ వైపు కన్నెత్తి చూడకుండా, పరస్త్రీ అంటే తల్లితో సమానము అని చెప్పి ఆజన్మాంతం బ్రహ్మచారిగా బతికి విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన దేవుడు హనుమంతుడు. కానీ బండి సంజయ్ గారు, మీ కొడుకు మైనర్ బాలిక అఘాయిత్యం చేసి ఆ అమ్మాయి మీద అసభ్యకరమైన వీడియోలన్నీ తీసి సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తా ఉన్నారు. ఎట్లా మీరు జై శ్రీరామ్ అంటున్నారు సంజయ్ గారు? నేను ఇవాళ అడుగుతా ఉన్నా, నేను ఆయన మాట్లాడుతుంటే పక్కన మరి సాధువులు వాళ్ళందరూ ఉన్నారు. అయ్యా సాధువులారా, ఈ వ్యక్తి గురించి ఆయన మీకు ఏమైనా చెప్పిండా? ఇవాళ బండి సంజయ్ గారు, నేను నా జీవితం అంతా కూడా రాజకీయాల కోసమే ఖర్చు పెట్టినా, నేను నా జీవితం అంతా ప్రజల కోసమే చేసిన, నా జీవితం అంతా హిందూ ధర్మం కోసమే చేసిన అంటున్నారు. యువతలు కూడా హిందువులే కదా, ఏంటి అంటే వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఆ మైనర్ బాలిక ఈరోజు ప్రజల ముందరకు మీరు వచ్చినట్టుగా మాట్లాడడం, మీరు వచ్చినట్టుగా గట్టిగా మాట్లాడడం, మీరు మాట్లాడినట్టుగా గట్టిగా మాట్లాడలేకపోతుందనేనా మీరు ఇలా ఇట్లా మాట్లాడుతున్నారు? ఓపెన్ గా బెదిరిస్తున్నారు బాధితులను. ఓపెన్ గా ఎవరైతే ఈ రోజు మీ మీద పోరాటం చేస్తున్నారో, మీ కొడుకు మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్నారో వాళ్ళందరి మీద మీరు ఎందుకు అంటే వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడాలరేనా మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు? మా నిస్సహాయతను దృష్టిలో పెట్టుకుని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు బండి సంజయ్ గారు చెప్పాలి. అదే విధంగా మరి ఈ బండి సాయి భగీరథ్ ఇప్పుడు ఈ ఇండియాలో ఉన్నాడో అమెరికా పోయిండో, ఇండియాలో ఉన్నాడో నేపాల్ పోయిండో, ఇండియాలో ఉన్నాడో లేకపోతే నిత్యానంద స్వామి లాగా ఎక్కడన్నా కొత్త ద్వీపంలో దాక్కున్నాడో అనేది ఎవ్వరికీ తెలియదు. దాని మీద కూడా ఈరోజు చర్చ జరగాలి. ఈరోజు డీజీపీ ఆన్సర్ చెప్పాలి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ ఆన్సర్ చెప్పాలి. నేను అంటున్నా, ఇవాళ మీకు నిజంగా ఏమాత్రం నైతిక విలువలున్నా మీరు బండి సాయి భగీరథ్ను ఏ విధంగా తప్పించడానికి ప్రయత్నం చేసిండ్రు, దాని మీద తప్పు ఒప్పుకొని మీరు ఆ పదవుల నుంచి వైదొలగాలే. కమిషనర్లు కానీ డీజీపీలు కానీ మీరు ఆ పదవుల నుంచి వైదొలగాలి. మీ వల్ల తెలంగాణ సమాజం, మీరు రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది చేసిండ్రు, కుల్లా చెప్తున్నా నేను. రేవంత్ రెడ్డి అది చేయమన్నాడు, మీరు అది చేసిండ్రు. లేకపోతే వీటికి ఆన్సర్ చెప్పాలి. ఇదే డీజీపీ గారు మీరు ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రధానమంత్రి కార్యక్రమం వల్లనే ఈ అమ్మాయి కేసు చూడలేదు, ఆ బండి సాయి భగీరథ్ను పట్టుకునే ప్రయత్నం చేయలేదు అని మీరు చెప్పాలి. అదే విధంగా ఈ రేపులు మర్డర్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి నోటీసులు ఇచ్చే కొత్త సంప్రదాయం ఏ చట్టం చెప్తుందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది సివి ఆనంద్ గారు, రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన హోంమంత్రి, మీరు డీజీపీ. సో ఇకపోతే